నమస్కారం వెల్కమ్ టు కోతి మామ టీవీ ఆంధ్రప్రదేశ్ టాప్ 6 న్యూస్ బులెటిన్ ఈరోజు ముఖ్యాంశాలు పూర్తి వివరాలతో 1 అమరావతికి కేంద్రం భారీ ఆర్థిక మద్దతు అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్రం నుండి శుభవార్త వచ్చింది IMF మరియు ADB కలిపి ఇచ్చిన సుమారు 1.5 లక్ష కోట్ల రూపాయల రుణాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరుగా మార్చే యోచనలో ఉంది ఈ నిధులతో అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగే అవకాశం ఉంది ఇది రాజధాని భవిష్యత్తుకు కీలకంగా మారనుంది 2 పెర్ని నాని కొడాలి నాని వంశీ కీలక భేటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెర్ని నాని కొడాలి నాని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో విజయవాడలో సమావేశమయ్యారు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు పార్టీ భవిష్యత్తు అంశాలపై విస్తృతంగా చర్చించినట్టు సమాచారం ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి 3 అమరావతిలో కొత్త భూసేకరణకు అనుమతి CRDA అధికారులు అమరావతిలో కొత్త భూసేకరణకు అనుమతి ఇచ్చారు రైతుల నుంచి మరికొంత భూమిని సేకరించి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లనున్నారు ప్రభుత్వం రైతులకు న్యాయమైన పరిహారం అందిస్తుందని తెలిపింది అమరావతి నిర్మాణానికి ఇది ఒక కీలక దశ 4 పవన్ కళ్యాణ్ పై పెర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత పెర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ రాజకీయంగా నిలబడలేరని విమర్శలు తప్ప మరొకటి చేయలేరని ఆయన విమర్శించారు జనసేన విధానాలను కూడా ఆయన తీవ్రంగా తప్పుబట్టారు 5 నిరుపేదలకు ఇళ్ల పంపిణీ వచ్చే నెల ప్రారంభం రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది లక్షల మంది బడుగు బలహీన వర్గాల ప్రజలకు పక్కా ఇళ్ల కల సాకారం కానుంది మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది 6 బాలినేని భవిష్యత్తుకు పవన్ కీలక భరోసా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి రాజకీయ భవిష్యత్తు సంబంధించి కీలక భరోసా ఇచ్చినట్టు సమాచారం జనసేనలో ఆయనకు అవసరమైన గౌరవం స్థానం కల్పిస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇవి కోతి మామ టీవీ ప్రత్యేక బులెటిన్లోని ముఖ్యాంశాలు మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి